హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎన్ గేమర్స్. ఓకే గైస్, మనం ఇప్పుడు హెచ్టిఎంఎల్ కోడింగ్ గురించి మాట్లాడుకుందాం. హెచ్టిఎంఎల్ కోడింగ్ అంటే మీకు వెబ్ పేజెస్ గట్టి ఉంటాయి గైస్. వెబ్ పేజెస్ అంటే గూగుల్లో మీకు వెబ్ పేజెస్ గట్టి ఉంటాయి కానీ గైస్, దాని గురించి అంటే ఇప్పుడు అమెజాన్ తీసుకున్నాం అనుకోండి. అమెజాన్ ఓకే గైస్, ఇప్పుడు అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేసి Ctrl+Shift+I క్లిక్ చేసామనుకోండి గైస్, అది ఏ కోడింగ్ ద్వారా ఆ వెబ్సైట్ అనేది క్రియేట్ అయిందో మీకు చూపిస్తుంది. చూడండి, క్లిక్ చేశాను, ఇక్కడ ఒక నోటిఫికేషన్ లాగా ఓపెన్ అయింది. చూసారా, డాక్ టైప్ హెచ్టిఎంఎల్లో కోడ్ అయ్యింది. అంటే డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అంటే కోడింగ్, అంటే హెచ్టిఎంఎల్ కోడే. ఇదంతా హెచ్టిఎంఎల్ కోడే గైస్. ఇంకా ఉంటుంది ఎక్స్ట్రా. మనం ఏదైనా ఏదైనా అంటే ఇప్పుడు ఏసీ అలాంటిది ఏదైనా ఓపెన్ చేసినప్పుడు ఇలాగ వెబ్సైట్ అనేది ఎక్కువ కోడింగ్ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఆ హెచ్టిఎంఎల్ కోడింగ్లో ఎలా మనం కోడ్ చేయాలనేది మీకు చూపిస్తాను. బేసిక్ నుండి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ హెచ్టిఎంఎల్ కోడింగ్ అనేది దేంట్లో మనం చేయగలమంటే చూపిస్తాను చూడండి. హెచ్టిఎంఎల్ కోడింగ్ అనేది విజువల్ స్టూడియోలో కానీ, నోట్ ప్యాడ్లో కానీ, అలాగే అంటే దానికి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్స్లోనే మనం కోడ్ చేయగలం హెచ్టిఎంఎల్ అనేది. మీకు మ్యాక్సిమం ఈ విజువల్ స్టూడియో అవసరం లేదు. నోట్బుక్లోనే మనం చేయొచ్చు. అంటే నోట్ ప్యాడ్ ఉంటుంది కదా, నోట్ ప్యాడ్లోనే మనం చేయొచ్చు. ఇది అనేది జస్ట్ మనకి ఫాస్ట్గా హెచ్టిఎంఎల్ కోడింగ్ అనేది వేగంగా కంప్లీట్ అవ్వాలంటే ఇది బెటర్. ఇప్పుడు దీంట్లో మెయిన్గా సేవ్ చేయడం ఎలాగో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, విజువల్ స్టూడియోలో చాలా ఈజీ గైస్. హెచ్టిఎంఎల్ అనేది సేవ్ చేయాలంటే ఫస్ట్ చూడండి, చూపిస్తాను. హెచ్టిఎంఎల్ విజువల్ స్టూడియోలో స్టార్టింగ్ పేజ్ ఇది వస్తుంది. ఇలా క్లిక్ చేసామనుకోండి, డబుల్ ట్యాప్ చేస్తే న్యూ పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్ అని అమ్ముతాను గైస్. ప్లెయిన్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ హెచ్టిఎంఎల్ అని కనబడుతుంది. హెచ్టిఎంఎల్ కొట్టండి. హెచ్టిఎంఎల్ కొడితే వస్తుంది మీకు. అంటే ఇది హెచ్టిఎంఎల్ కోడ్లో ఎంటర్ అయ్యి ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ హెచ్టిఎంఎల్ సాఫ్ట్వేర్కి అదే హెచ్టిఎంఎల్ కోడ్కి మనం చేసుకోవచ్చు అని వస్తుంది. ఇక్కడ హెచ్టిఎంఎల్ ఉంది కదా. అంటే ఇప్పుడు ప్లేస్ టెక్స్ట్ నుండి హెచ్టిఎంఎల్ కోడింగ్ అయింది. ఇప్పుడు సేవ్ చేయాలి. Ctrl+Shift+S క్లిక్ చేస్తే సేవ్ చేయడానికి అవుతుంది. మనం ఏ డ్రైవ్లోనో మనం పోస్ట్ చేయాలి, సేవ్ చేయాలంటే ఆ డ్రైవ్లో సేవ్ చేయాలి. చూడండి, ఇప్పుడు మనం డెస్క్టాప్లో సేవ్ చేద్దాం. డెస్క్టాప్లో ఇక్కడ హెచ్ఎన్ అని ఇద్దాం, సేవ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, hn.html అని వచ్చింది. అంటే ఇది హెచ్టిఎంఎల్ ఫైల్ కింద సేవ్ అయ్యిందని అర్థం. ఓకే గైస్, ఇప్పుడు నోట్ ప్యాడ్లో ఎలా సేవ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఓకే గైస్, నోట్ ప్యాడ్ ఇప్పుడు వచ్చింది కదా. నోట్ ప్యాడ్లో మనం ఇప్పుడు ఏదైనా కోడింగ్ ఎంటర్ చేసామనుకోండి, HTML ఇక్కడ కన్ఫామ్గా స్లాష్ లాంటిది, ఆ స్లాష్ అనేది ఉండాలి గైస్. ఈ బ్రాకెట్స్ అనేవి ముఖ్యం. ఓకే గైస్, ఇప్పుడు ఇక్కడ హెడ్ మళ్ళీ హెడ్ క్లోజ్ చేయాలి. హెడ్ ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను గైస్. ఇప్పుడు
టైటిల్ దీంట్లోనే వస్తుంది. ఇప్పుడు హెడ్లో టైటిల్ వస్తుంది. హెడ్లో ఇప్పుడు టైటిల్, మళ్ళీ టైటిల్ కూడా క్లోజ్ చేయాలి గైస్. టైటిల్ క్లోజ్ చేస్తాం. ఇప్పుడు టైటిల్లో అబౌట్ HTML అని పెడదాం. ఇప్పుడు HTML అని పెట్టాం గైస్ టైటిల్లో. ఇప్పుడు బాడీ ఓపెన్ చేద్దాం. బాడీ ఓపెన్ చేసాం, మళ్ళీ బాడీ క్లోజ్ చేయాలి. ఇప్పుడు మనం బాడీ కానీ ఏదైనా ఓపెన్ చేసాం అనుకోండి గైస్, కన్ఫామ్గా అది క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయలేదా మీకు కోడ్ అనేది ఎర్రర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ బాడీలో H1 H2 అని కొన్ని ఉంటాయి గైస్. మీకు అది నెక్స్ట్ దీంట్లో చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో. ఇది జస్ట్ ఓన్లీ ఫర్ ఎలా సేవ్ చేయాలనేది. నెక్స్ట్ దేంట్లో మనము HTML కోడింగ్ అనేది కోడ్ చేయగలం. బాడీ అయిపోయింది కదండి గైస్. ఇప్పుడు H1 అని పెడదాం. ఈ H1 H2 అవన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు వస్తాయి గైస్. H1 అంటే ఏంటి, H2 అంటే ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఓకే గైస్, అబౌట్ HTML అని ఇచ్చాము H1లో. ఇప్పుడు Ctrl+Shift+S అంటే మనము యాజ్ యూజువల్గా ఏదైనా ఫైల్ అనేది సేవ్ చేస్తాం కానీ గైస్, అలాగే ఇది కూడా ఆల్ ఫైల్స్లో ఇది పెడతాం. అంటే ఓన్లీ నోట్ ప్యాడ్కి అయితే ఇవన్నీ సెట్టింగ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి HN అని పెడదాం. HN1.HTML అని పెడదాం. చూడండి, ఇక్కడ మనం నేమ్ అనేది ఏదైనా ఇచ్చుకోవచ్చు, కానీ .html అనేది కన్ఫర్మ్గా ఉండాలి. ఈ నేమ్ పక్కన .html ఇక్కడ ఆల్ ఫైల్స్లో పెట్టియండి. ఇక్కడ ఏముంచో UT8లో ఉంచండి, అది మాత్రం మార్చొద్దు. UTF-8లో సేవ్ చేసేయండి. చూడండి, హోమ్ స్క్రీన్లోకి వస్తుంది. హోమ్ స్క్రీన్లో H1 రాలేదు కాబట్టి ఇంకా రీఫ్రెష్ చేద్దాం. ఓకే గైస్, 2 minutes. అది ఇంకా సేవ్ అవ్వనట్టుంది. ఓకే గైస్, ఆల్ ఫైల్స్లో పెడదాం. మళ్ళీ ఒకసారి సేవ్ చేద్దాం. అది దేంట్లో ఇంకో ఫోల్డర్లో ఇది అయింది. అది ఇప్పుడు .html సేమ్ నేను ఏదైతే ప్రాసెస్ చెప్పినా అదే ప్రాసెస్లో సేవ్ చేయండి మీరు. ఇప్పుడు డెస్క్టాప్లో సేవ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, సేవ్ అయింది కదా, H1 అని వచ్చింది. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఆ కోడింగ్ వచ్చింది, అబౌట్ HTML కోడింగ్ ఇప్పుడు వచ్చింది కదండి గైస్. ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి మీరు. కన్ఫామ్గా నెక్స్ట్ వీడియోస్ వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మనము HTMLలో బాడీ అంటే ఏంటి, హెడ్ అంటే ఏంటో చెప్తాము. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.